అప్పుడు కరెంట్ కూడా పెద్దగా ఉండేది కదా, మహా ఉంటే ఒక 40 వాట్ బల్బ్ ఉండేది. చిన్నప్పుడు 100 వాట్ బల్బ్ అంటే చాలా ఎక్కువ, చదువుకోవడానికి ఒక రూమ్లో కొంచెం పెట్టుకొని చదువుకునేవాళ్ళం. రాత్రి చక్కగా లైట్స్ ఆఫ్ చేసి 9 పడుకునేవాళ్ళు, పొద్దున్న 6కో 5కో లేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రాత్రి 12 వరకు టీవీ చూడటం, ఆ తర్వాత పడుకొని ఆ బ్లూ స్క్రీన్ చూడటం. మన బాడీలో ఒక సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. ఆ సర్కేడియన్ రిథమ్ ఏంటంటే పొద్దున్నే పగలంతా పనిచేయాలి, రాత్రి పడుకోవాలి. అలా 9 గంటలకల్లా పడుకున్నప్పుడు లైట్ ఆఫ్ చేసి చక్కటి నిద్రలోకి వెళ్ళినప్పుడు పొద్దున్నే మార్నింగ్ 1 2 మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇట్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్లో పనిచేసే వాళ్ళకి, ఉదాహరణకి మార్నింగ్ 5:30కి నేను బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వస్తుంటే ఒమేగా హాస్పిటల్కి, అన్ని వెల్ టవర్స్, 30-40 స్టోరీడ్ బిల్డింగ్స్, అంతా ఫుల్ ఆఫ్ లైటింగ్, ఎంప్లాయీస్ అంతా ఈ బీపీ ఆఫీసెస్లో పనిచేస్తుంటారు. వీళ్ళంతా యూరోపియన్ టైమింగ్స్కి, అమెరికన్ టైమింగ్స్కి రాత్రంతా పనిచేస్తుంటారు ఆర్టిఫిషియల్ లైట్స్లో. వాళ్ళందరికీ కూడా ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్తో ఫైట్ చేస్తున్నాం మనం. అందువల్లనే రాత్రిపూట అంతా 11-12 దాకా టీవీ చూడటం, ఆ తర్వాత పడుకోవటం, మళ్ళీ ఆ తర్వాత మొబైల్ స్క్రీను, మొబైల్ ఫోను, వాటిలో మెసేజెస్, వాటిలో యూట్యూబ్స్ చూడటం, వీటన్నిటి వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ ఆర్టిఫిషియల్ లైట్ వలన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే వెల్ ఇల్యూమినేటెడ్ రూమ్స్లో అస్సలు పడుకోకూడదు. బెడ్ లైట్ కూడా ప్రిఫరబుల్లీ వైట్ లైట్, బ్లూ లైట్ పెట్టుకోకుండా చిన్న రెడ్ లైట్, అతి తక్కువ అవసరమైతే అది కూడా, లేకపోతే ఎర్లీగా డార్క్ ఎన్విరాన్మెంట్లో కనుక పడుకున్నట్టయితే చక్కగా పొద్దున్నే ఆ క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ హార్మోన్ ఉత్పత్తి అయ్యి క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. సో ఇదంతా కూడా లైఫ్ స్టైల్ మార్పులు. 12 దాకా టీవీ చూడటం, పొద్దున్నే చదువుకునే వాళ్ళు కూడా చదువుకుంటారు, ఆఫ్కోర్స్ ఎక్కువ రోజులు అన్ని గంటలు చదవం. బట్ ఈ మొబైల్ స్క్రీన్స్ రాత్రిపూట తప్పనిసరిగా, ఇప్పటి నుంచే పిల్లలకే ఈ మొబైల్ స్క్రీన్స్, 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలే మొబైల్ స్క్రీన్స్ చూస్తున్నారు, లేటుగా పడుకుంటున్నారు పిల్లలు కూడా. వీళ్ళందరికీ కూడాను లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అధిక బరువు ఉన్న వారికి కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఏ క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నాయి? డాక్టర్తో ఒకసారి మాట్లాడదాం. ఇంకొక అతి ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావడానికి ఒబిసిటీ, ఊబకాయం. ఈ ఫాస్ట్ ఫుడ్స్, అన్నిటికన్నా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిట్లో కూడా హై ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, వాటిలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు అవన్నీ కూడా క్యాన్సర్ దోహదం కలిగజేస్తాయి. అవన్నీ కూడా అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడి దాంతోపాటు అది తీసుకోవడం వల్ల అవన్నీ కూడా మన బాడీకి హాని చేస్తాయి, క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి. కేక్స్, బేకరీ ఐటమ్స్, కన్ఫెక్షనరీస్ అన్నీ కూడాను పెటిసరీ, అన్నీ కూడాను మైదాతో తయారు చేసే ఉంటాయి. ఇవన్నీ కూడా హై క్యాలరీ, హై లాట్ ఆఫ్ షుగరీ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్. సమపాళ్ళలో తీసుకోవాలి అన్నీ కూడా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అన్ని సమపాళ్ళలో తీసుకున్నట్టయితే మనకి ప్రాపర్గా డైజెషన్ బాగుంటుంది. అలాగే ఊబకాయం రాకుండా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒబేసిటీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద ఇటియాలజీ ఆఫ్ క్యాన్సర్. అనేక రకాలైన క్యాన్సర్స్, జీర్ణాశయ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఊబకాయం ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాటీ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయటం. అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారు ఈ హోటల్స్లో వాడే ఫుడ్స్లో, కలరింగ్ కోసం, టేస్ట్ కోసం, అజినమోటో, అవన్నీ కూడా క్యాన్సర్ కారక పదార్థాలే. ఇవన్నిటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. టొబాకో స్మోక్ చేసిన 6 సెకండ్స్లో ఆ టొబాకోలో ఉండే 80 to 100 క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్, దాన్నే కార్సినోజన్స్ అంటారు, మన బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ అంతా కూడా ఆ బ్లడ్ ద్వారా వ్యాప్తి చెంది అనేక రకాలైన